ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారి. ఈ రహదారిపై తరచూ వేలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, కర్నూలు, తిరుపతికి ఈ మార్గం నుంచే ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. అలా బిజీగా ఉండే ఈ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు నత్తనడకతో వాహనాలు బారులు తీరిపోతున్నాయి. తరచూ ట్రాఫిక్ జామ్లతో నరకప్రాయ ప్రయాణంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. ఇది మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారి. కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఉన్న 180 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. ఇక్కడ జరుగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి. దాని మూలంగా బ్రిడ్జ్ చేస్తున్నారు. అది 1 year లో 2 years లో వేస్తామని ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాలు దాటిపోయింది. దానివల్ల మా చిన్న చిన్న వ్యాపారాలన్నీ చాలా నష్టపోతుంది. రోడ్డు వల్ల దుమ్ము, మళ్ళీ చిన్న ట్రాఫిక్లు. మా బాలనార్కి చుట్టుపక్కల 30-40 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల పబ్లిక్ అంతా బాలనార్కే రావాలి. వాళ్ళందరూ రావాలి. చిన్న వస్తువు, ఏ వస్తువు కొనాలన్నా ఈ రోడ్ల వల్ల, యాక్సిడెంట్ల వల్ల వాళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళిపోతారు. మాప్నారు, జడ్చల్ల, హైదరాబాద్. మా బాలనార్లో మొత్తం వ్యాపారం దెబ్బతింటుంది. రోడ్డు దుమ్ము వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు దుకాణాల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, ప్రతి శుక్రవారం కనీసం ఇక్కడ దగ్గర 30-40 గ్రామాల నుంచి పబ్లిక్ వస్తారు. మొత్తం కంపెనీ పబ్లిక్ వస్తారు. ఆ పబ్లిక్ మొత్తం ఇక్కడికి రావాలి. చాలా ట్రాఫిక్ అవుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి. హైవేపై తరచూ జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు అక్కడక్కడ ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాణాలు కాపాడాల్సిన నిర్మాణాలే ఇప్పుడు ప్రయాణికులకు శాపంగా మారాయి. దీంతో ఈ హైవేపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇక్కట్లో పాలవుతున్నారు. మాకు ఇక్కడ షాపులు బిజినెస్ దెబ్బతింటుంది. మాకు డ్రెస్ వస్తుంది. ఈ రోడ్డు చక్కగా లేదు. మొత్తం గుంతలు ఉన్నాయి. రోజు ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది. ఈ తొందరగా బ్రిడ్జి కంప్లీట్ కావాలని చూస్తున్నాం. మేము ఫైనాన్స్ ఎక్కి షాపులు నడుపుకోవాలంటే ఏ విధంగా అవుతుంది? మాకు నడుస్తలేదు, వెళ్తలేదు. ఈ డెస్ట్ నుంచి మటన్ కొంటలేరు. ఏ 10 వ్యాపారాలు కూడా డౌన్ ఉంది. బ్రిడ్జి తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నానన్నా. రోడ్డు పనులు స్తంభించిపోవడంతో చాలా చోట్ల 1 వేలోనే వాహనాలను మళ్లిస్తున్నారు. దీనివల్ల గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవాల్సి వస్తుంది. అత్యవసర పనులపై వెళ్లేవారు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు ఈ ట్రాఫిక్ పద్మవ్యూహంలో నలిగిపోతున్నారు. పొద్దుగాలు లేస్తే దుమ్ము, ధూళి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము. రీసెంట్ గా డస్ట్ అలర్జీలో వచ్చింది. హాస్పిటల్ కు చాలా ఖర్చు అయిపోయింది. ఇప్పుడైతే అప్పుడైతే ఇంకా లేట్ అయితేనే ఉంది సార్. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడైతే ఇలాగే క్లారిటీ లేదు. బిజీ పనులు తొందరగా పూర్తయితే మాకు వ్యాపారాలు ఇట్లాగా మంచిగా నడుస్తాయి. ఇంకోటి ఇవి అడ్డం పెట్టింది కదా, ఇంకోటి పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది ఆగిపోయింది. ఇక్కడక్కడ రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు నుంచి బైక్ మీద వెళ్ళాలంటే 1 కిలోమీటర్ తిరిగి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు. ఇట్లాగా ఈ బిజీ తొందరగా కంప్లీట్ అయ్యి ఈ బార్ గేట్స్ ఇవన్నీ తీసేస్తే మాకు వ్యాపారాలు మంచిగా సాగుతాయి. మాకు ఇట్లా ఇబ్బంది ఉండదని ఆశిస్తున్నాం. కొత్తూరు నుంచి అలంపూర్ మధ్య ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ దగ్గర అండర్ బ్రిడ్జిల నిర్మాణం మొదలుపెట్టారు. బాలానగర్, రాజాపూర్, సేర్పల్లి, పోల్కంపల్లి, వేముల స్టేజీ, వెల్టూరు, కనిమెట్ట ప్రాంతాల్లో ఏడాదిన్నర కిందట పనులు ప్రారంభించిన ఇప్పటికీ పూర్తి కాలేదు. పైగా పనులు జరిగే చోట కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదు. ఈ ఫ్లైఓవర్ బాలనగర్ గ్రామంలో దాదాపు సంవత్సరాల పైగా ఎక్కుతుంది స్టార్ట్ చేసి కూడా. ఇది ఏం చేస్తున్నారు అంటే నెత్తనడకనా చేస్తారు పని. ఈ పని నెత్తనడక జరగడం వలన రోజు ఇద్దరు ముగ్గురు పనులను పెట్టడం వలన రోజు దుమ్ము, ధూళి అవన్నీ ఏరి మొత్తం షాప్లోకి చూడండి. దుమ్ములు వచ్చి వాళ్ళకు అస్తమా, వాళ్ళకు రోగాల పని అవుతుంది. రోజు హాస్పిటల్కి పెట్టుకుంటారు. వాళ్ళు బిల్లు చూపిస్తారు మీకు కావాలంటే. ఈ నెత్తనడకన చేయడం వలన మన ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ సంత జరుగుతుంది. మన బాలనార్ సంత. ఈ సంత జరగడం వలన మనకు 116 తండాలు ఉమ్మడి బాలనార్ మండలానికి, రాజమండ్రికి 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం పబ్లిక్ మొత్తం ఇక్కడికే వస్తారు. కూరగాయలు ప్రతిరోజు వీళ్ళకు ట్రాఫిక్ కూడా చూడండి. ఇక్కడ 3 కిలోమీటర్లు జామ్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, అక్కడ చూసుకోండి, ట్రాఫిక్ 3 కిలోమీటర్లు జామ్ అవుతుంది.
పబ్లిక్ మాకు పోవడానికి రోడ్డు దాటడానికి అర్ధగంట పడుతుంది. పనులు జరుగుతున్న చోట సరైన సైన్ బోర్డులు, రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో సర్వీస్ రోడ్లు వాహనదారులకు కనిపించడం లేదు. వేముల స్టేజ్ వద్ద సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో వాహనాలు వెళ్లిన ప్రతిసారి విపరీతంగా దుమ్మురేగుతోంది. పోల్కంపల్లి, వెల్టూరు స్టేజీల వద్ద కూడా సర్వీస్ రోడ్ల పనులు పూర్తి కాక ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే జాతీయ రహదారిపై పనులు ఇష్టారీతిన సాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ పిల్లలు, విద్యార్థులు కూడా ఈ రోడ్డు దాటాలన్నా, ఒకవేళ బస్సు ఆపాలన్నా, ఇంటికి పోవాలన్నా కూడా గంట పని అవుతుంది. ఈడికెళ్ళి మనం సాధారణకి వచ్చింది ఒక ఎత్తు అవుతుంది, మనం ఇక్కడ నుంచి బాలనరకు పోవడం ఒక ఎత్తు అవుతుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అవుతాయి. ఇది మళ్ళీ బస్సులు, లారీలు ఆపడం వల్ల యాక్సిడెంట్లు, రోజు యాక్సిడెంట్లు చూస్తాం. ఎక్కడ లేని యాక్సిడెంట్లు, ఎక్కడ జిల్లాలో కూడా లేని యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనకు బాలనగర్ మండలంలో ఇది ఫ్లైఓవర్ నిర్మించడం ఎందుకు? ఇది యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ పబ్లిక్ చాలా ఉన్నారు, పెద్ద ఉన్నారు, తాండాలు ఎక్కువ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రావాలంటే మండలం హెడ్ క్వార్టర్ ఇక్కడనే ఉన్నాయి. ఎంఆర్ ఆఫీస్కి రావాలన్నా, ఎండిఓ ఆఫీస్కి రావాలన్నా, రైల్వే ఆఫీస్కి రావాలన్నా, ఒక పోలీస్ స్టేషన్కి రావాలన్నా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలన్నా, ఒక వెటర్నరీ హాస్పిటల్కి రావాలన్నా, ప్రతిదీ కూడా మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలు ఇడికే వస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా బాధని మీరు దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకొని ఈ అధికారులని, నేషనల్ హైవే అధికారులని, మరి దీనికి సంబంధించిన అధికారులని కోరుతున్నాము. అధికారులు నిర్లక్ష్యం విడి ఈ ఫ్లైఓవర్ పనులను త్వరతగిన పూర్తి చేసి తమకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించాలని వాహనదారులు కోరుతున్నారు.